మిత్రులారా, ల్యాండ్ క్లినిక్ ఛానల్కి స్వాగతం. ఈ ఎపిసోడ్లో అసైన్డ్ భూముల రీవెరిఫికేషన్, దాని పర్యవసానాల గురించి తెలుసుకుందాం. దీనితో పాటుగా కొత్తగా వచ్చే ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 2024 గురించి కూడా తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రధానమంత్రి విద్యాలక్ష్మి అనే కొత్త పథకం గురించి కూడా తెలుసుకుందాం. త్వరలో పెరగబోయే రిజిస్ట్రేషన్ ఛార్జీల గురించి కూడా దీంట్లో వివరించుకుందాం. మిత్రులారా, రాష్ట్ర వ్యాప్తంగా 9.93 లక్షల ఎకరాలు అసైన్డ్ భూముల్లో 7,57,114 ఎకరాల వివరాలు రీవెరిఫికేషన్ చేయడం జరిగింది. ఈ రీవెరిఫికేషన్ జరిగిన విస్తీర్ణంలో ఎప్పటి వరకు 2.36 లక్షల ఎకరాలు ఇంకా పరిశీలించాల్సి ఉంది. ఇందులో కొంత భాగం మరికొంత పరిశీలన చేసి ఉండవచ్చు. దాని వివరాలు ఇంకా అప్డేట్ కావాలి. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారము రీవెరిఫికేషన్ జరిగిన 7,57,114 ఎకరాల భూములలో 2,47,000 ఎకరాలు అక్రమంగా వెబ్లాండ్ నుండి తప్పించినట్టు, అక్రమంగా ఫ్రీహోల్డ్ జరిగినట్లు చెబుతున్నారు. ముఖ్యంగా శ్రీ సత్యసాయి జిల్లాలోని 2,24,264 ఎకరాలకు గాను 1,12,543 ఎకరాలు, అంటే 50% పైగా అసైన్డ్ భూములు అక్రమంగా ఫ్రీహోల్డ్ చేశారని, వెబ్లాండ్ నుండి తప్పించారని చెబుతున్నారు. అంటే ప్రతి 2 ఎకరాలకు 1 ఎకరం తప్పుగా జరిగిందని చెప్పి సత్యసాయి జిల్లాలో అక్కడి యొక్క రీవెరిఫికేషన్ నివేదికలు తేలుస్తున్నాయన్నమాట. అదేవిధంగా అన్నమయ్య జిల్లాలో పంపిణీ అయిన భూములలో 49.77%, ఇక్కడ కూడా సుమారు 50%, 63,213 ఎకరాలలో అక్రమంగా ఫ్రీహోల్డ్ చేశారని, వెబ్లాండ్ని తప్పించారని చెప్తున్నారు. అదేవిధంగా నంద్యాలలో 43.22%, అంటే 13,950 ఎకరాలు, శ్రీకాకుళంలో 3,511 ఎకరాలు, అంటే 42.63%, నెల్లూరులో 35.83%, అంటే 19,867 ఎకరాలు, ప్రకాశంలో 9,151 ఎకరాలు, అనంతపురంలో 8,313 ఎకరాలు, చిత్తూరులో 4,585 ఎకరాలు, తిరుపతిలో 4,698 ఎకరాలు, కడపలో 3,139 ఎకరాలు అక్రమంగా తప్పించారని తేలుస్తున్నారు. ఈ రీవెరిఫికేషన్ పూర్తయినట్టయితే దానిపై విశ్లేషణ చేస్తే మరిన్ని భూములు అక్రమంగా ఫ్రీహోల్డ్ చేసి వెబ్లాండ్ని తప్పించారని, తొలగించారనే అంశాలు బయటపడతాయని అంటున్నారు. మొత్తం ఫ్రీహోల్డ్ భూములలో 33% పైనే అక్రమంగా ఫ్రీహోల్డ్ చేశారని ఇప్పటివరకు వచ్చిన నివేదికలు చెబుతున్నాయి. ఈ అంకెలు మరింత పెరగవచ్చని, పూర్తి నివేదికలు వచ్చినాక ఇది మరింత పెరగవచ్చని అంటున్నారు. ఈ ఉల్లంఘనలపై ఏ రకమైన చర్యలు తీసుకుంటారో తెలియాలి. నిషిద్ధ జాబితా నుండి తప్పించాలంటే పట్టాదారుడు లేదా అతని యొక్క వారసుల అనుభవంలో ఆ భూమి ఉండాలి. 2, అసైన్మెంట్ కమిటీ ఆమోదించిన జాబితాలో ఆ లబ్ధిదారుని పేరు ఉండాలి. ఈ వివరాలు పరిశీలించాలి. కొన్ని సందర్భాలలో నోటీసులు కూడా ఇవ్వాలి. లబ్ధిదారుల వివరణ తీసుకోవాలి. పట్టా పొందిన 3 సంవత్సరాలు సాగు చేసి ఉండాలనే నిబంధన కూడా ఉంది. లేదంటే పట్టా రద్దు చేయాలని కూడా చెబుతుంది. ఈ రూల్ పొజిషన్ చెబుతూ ఉంటే వీటిని సరిగ్గా రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదని చెబుతున్నారు. అప్పుడు స్వయంగానే చూసి వెరిఫై చేసి అంతా బాగానే ఉందని చెప్పిన రెవెన్యూ అధికారులు నేడు సరిగ్గా లేదని చెప్పడం కోసమెరుపు. వీటికి సంబంధించిన రికార్డ్స్ లేవని అంటున్నారు. లబ్ధిదారుల ఎంపికలో సొంత సూత్రాలు పాటించారని చెబుతున్నారు. కొన్ని చోట్ల నకిలీ ధృవపత్రాలను సృష్టించారని అంటున్నారు. వాస్తవానికి ప్రభుత్వ భూముల రక్షణలో భాగంగా ఏడాదికోసారి రెవెన్యూ అధికారులు భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి. వాటిని ప్రభుత్వ రికార్డులతో సరిపోల్చాలి. అసైన్డ్ భూముల జాబితా, ప్రభుత్వ భూముల వివరాలు, మండల, డివిజన్, సబ్ డివిజన్ కార్యాలయాల్లో ఉన్న రికార్డులు ఒకేలా ఉన్నాయా లేదా అన్నది చూడాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఇవన్నీ రెవెన్యూ అధికారులు సరిగ్గా పాటించలేదని, అమలు చేయలేదని కొంత
రూల్స్ పక్కన పెట్టినట్టుగా నివేదికలు చెబుతున్నాయని అంటున్నారు. ఇంకా రిజిస్ట్రేషన్ల సంగతికి వస్తే నిషిద్ధ జాబితా నుండి తప్పించిన 25,230 ఎకరాల రిజిస్ట్రేషన్లలో 30% వరకు అంటే 7,849 ఎకరాలు నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు అక్రమంగా జరిగినట్టు తేలుస్తున్నారు. అందులో 750 ఎకరాలు 2003 తర్వాత లబ్ధిదారులకి ఇచ్చినట్టుగా ఉంది. కలెక్టర్ ఆమోదం లేకుండా నిషిద్ధ జాబితా నుంచి తప్పించినవి 761 ఎకరాలు అని చెబుతున్నారు. రెవెన్యూ రికార్డుల్లో లేనివి కూడా 539 ఎకరాలు ఉన్నాయని అంటున్నారు. వీటన్నిటికీ రిజిస్ట్రేషన్లు అయిపోయాయి, చేతులు మారిపోయాయి. వీటిని ఇప్పుడు రద్దు చేస్తే న్యాయపరంగా అనేక ఇబ్బందులు కూడా రావచ్చు. దీని పర్యవసానంగా నిషిద్ధ జాబితా నుండి తప్పించిన అక్రమంగా యజమాన్య హక్కులు పొందిన 2.48 లక్షల ఎకరాలు అంటే 2,48,000 ఎకరాల అసైన్డ్ భూములు తిరిగి నిషిద్ధ జాబితాలోకి అంటే 22A చేర్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే చిత్తూరు జిల్లాలో పొంగనూరు మండలంలో రాగానపల్లిలో నిషిద్ధ జాబితా నుండి తప్పించిన 900 ఎకరాల భూములు తిరిగి 22Aకి చేర్చారు. మిగిలిన వాటికి కూడా ఇదే పరిస్థితి వస్తుందని అంటున్నారు. కొందరు అధికారులపై చర్యలు కూడా ఉంటాయని అంటున్నారు. ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వము పాత ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ను రద్దు చేసి దాని స్థానంలో పదునైన కొత్త ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 2024ను కూడా తీసుకురావడానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఇది చాలా కఠినంగా ఉండబోతుంది. ఈ చట్టం ప్రకారము భూ ఆక్రమణదారులకు 14 ఏళ్లు జైలు శిక్ష పడుతుంది. భూమి విలువతో పాటు నష్టపరిహారం కలిపి జరిమానా వేస్తారు. ప్రైవేటు భూములు ఆక్రమించుకోవడం, ఎక్కడో దూరంగా ఉంటున్న వారి భూములను కూడా కబ్జా చేయడం, పేదల భూములను లాక్కోవడం, నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు చేసుకోవడం వంటివి నియంత్రించేలా ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 1982ను రద్దు చేసి దాని స్థానంలో ఏపీ భూ ఆక్రమణ నిరోధక చట్టం 2024ను అమలుకు సంబంధించిన బిల్లు, దాని ప్రతిపాదనలు ఆమోదము, పాత చట్టము రద్దు, దానికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధంగా ఉండడము విశేషము. పాత చట్టము పట్టణ ప్రాంతాలలోని ఆస్తులకే పరిమితమయ్యింది. దీని ద్వారా 5,000 రూపాయల వరకు మాత్రమే జరిమానా, 6 నెలల నుండి 5 ఏళ్ల వరకు మాత్రమే జైలు శిక్ష విధించేందుకు అవకాశం మాత్రమే ఉంది. ఆ చట్టం ప్రకారము కూడా ఇప్పటి వరకు ఎవరికైనా జైలు శిక్ష పడిందా అన్నది అనుమానాస్పదమే. కొత్త చట్టం ప్రకారము రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలోని భూములకు రక్షణ వీలుంటుంది. ఆక్రమణదారులకు 10 ఏళ్ల నుంచి 14 ఏళ్ల వరకు జైలు శిక్ష, భూమి విలువతో పాటు నష్టపరిహారం కలిపి జరిమానా విధిస్తారు. ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తారు. నిర్ణీత కాలంలో కేసులు పరిష్కరిస్తారు. చిత్తశుద్ధితో అమలు చేస్తే మంచి ఫలితాలు రాబట్టవచ్చు. అమలు చేసే అధికారుల పనితీరుపై, వారి ఇంటిగ్రిటీపై ఇది ఆధారపడి ఉంటుంది. మిత్రులారా, మరొక ముఖ్య విషయము, డిసెంబర్ 1 నుండి రిజిస్ట్రేషన్ రేట్లు మారనున్నాయి. కొత్త రిజిస్ట్రేషన్ విలువలు రానున్నాయి. ఆస్తుల క్రయ విక్రయాల రిజిస్ట్రేషన్ విలువలు డిసెంబర్ 1 నుండి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వము సూత్రప్రాయంగా నిర్ణయించింది. కొన్ని చోట్ల రిజిస్ట్రేషన్ విలువలు బహిరంగ మార్కెట్ కంటే ఎక్కువగా ఉన్నాయని, ఈ లోపాలు సరిదిద్ది స్థానిక అభివృద్ధి, ఇతర అంశాల ప్రాతిపదికన కొత్త విలువలు ప్రభుత్వం ఖరారు చేస్తుంది. జేసీ స్థాయిలో కమిటీలు వేసి దీనిపై కసరత్తు జరుగుతుంది. విలువల పెంపు, తగ్గింపు ఏ ప్రాంతాలలో ఎలా చేయాలో ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. కనిష్టంగా 10% నుండి 20% వరకు రిజిస్ట్రేషన్ విలువలు పెంచే అవకాశాలు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ విలువలు వాస్తవికతకు దూరంగా ఉంటే తగ్గిస్తారు. గ్రోత్ కారిడార్సు, నేషనల్ హైవేసు, ఇతర అంశాల ప్రాతిపదికన విలువలు ఖరారు చేస్తారు. కనుక రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకునేవారు త్వరపడి చేసుకోవడం మంచిది. మరొక ముఖ్యమైన అంశం, అందరికీ ఉపయోగపడే అంశం, ప్రధానమంత్రి విద్యాలక్ష్మి గురించి కూడా తెలుసుకుందాం. ఇది మన పిల్లలకు, ముఖ్యంగా ప్రతిభావంతులకు ఎంతగానో ఉపయోగపడవచ్చు. ప్రతిభావంతులైన విద్యార్థులు
నాణ్యమైన ఉన్నత విద్యా సంస్థలలో క్వాలిటీ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ప్రవేశాలు పొందడానికి అవసరమైన ఆర్థిక సహాయం అందించే పథకం పిఎం విద్యాలక్ష్మి పథకం. దీనికోసం 2024-25 నుండి 2030-31 మధ్య 3,600 కోట్లు కేటాయించడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఆధారంగా దేశంలోని అగ్రశ్రేణి 860 క్వాలిటీ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ప్రవేశం పొందేవారు ఎవరైనా దీనికి అర్హులే. ఎలాంటి పూచీకత్తు, హామీదారులు అవసరం లేకుండా బ్యాంకుల నుండి 7.5 లక్షలు లోపు రుణాలు పొందవచ్చు. ఏటా 22 లక్షల మంది విద్యార్థులు ఈ మేరకు ప్రయోజనం పొందవచ్చు. ట్యూషన్ ఫీ కానీ ఇతర ఖర్చులు కానీ దీని ద్వారా చెల్లించుకోవచ్చు. కుటుంబ వార్షిక ఆదాయం 8 లక్షల లోపు ఉంటూ ఇతరితర ప్రభుత్వ ఉపకార వేతనాలు రాయితీలు కిందకు రానివారు, వడ్డీ రాయితీ పథకాలు పొందనివారు వారికి 3% వడ్డీ రాయితీ కూడా ఉంటుంది. ఇది 10 లక్షల వరకు రుణాలకు వర్తిస్తుంది. విద్యా రుణం పొందడానికి ప్రధానమంత్రి విద్యాలక్ష్మి అనే పోర్టల్ను కూడా ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా విద్యార్థులు రుణం కోసం, వడ్డీ రాయితీ కోసం సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత ఉన్న విద్యార్థులకు 15 రోజుల లోపే రుణం మంజూరవుతుంది. ఒకవేళ తిరస్కరిస్తే కారణాలను ఈమెయిల్ ద్వారా తెలియచేస్తారు. ప్రతిభ ఉన్న విద్యార్థులకు ఏ ఒక్కరూ నాణ్యమైన ఉన్నత విద్యకు దూరం కాకూడదనే ఈ పథకాన్ని ఆమోదించినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పడం విశేషం. మిత్రులారా, ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. ధన్యవాదాలు.